హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంకిత నరేన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికైతే సారీ అండి. సో వీడియోస్ అయితే కొంచెం డిలే అయ్యింది. సో ఎందుకంటే మీరు వీడియోలో చూడొచ్చు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అనేది షూట్ చేయలేకపోయాను. బట్ మీ కామెంట్స్ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉన్నాను అండ్ రెస్పాన్స్ కూడా ఇస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండి. అండ్ ఇక మీదట మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ మనం ప్రీవియస్గా చేసిన హెయిర్ కేర్ రొటీన్కి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట. చాలా మంది అక్క నేను చాలా ఆయిల్స్ ట్రై చేశాను అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ ట్రై చేశాను అండ్ హెయిర్ మాస్కులు ట్రై చేశాను, బట్ ఏం యూజ్ లేదు, అంటే హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అని కామెంట్ చేశారు. ఇంకా కొంతమంది అయితే 2 monthsలో 3 monthsలో మ్యారేజ్ ఉంది, నా హెయిర్ అయితే చాలా థిన్గా పల్చగా ఉంది, సో ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యేది ఏదైనా రెమెడీస్ చెప్పమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు అయితే నేను నా సీక్రెట్ రెమెడీ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. సో మీరు నా ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో అయితే చూడొచ్చు, నాకు పోస్ట్ పార్టంలో చాలా హెయిర్ ఫాల్ అనేది అయ్యింది. సో లాస్ట్ 3-4 months నుంచి నేను ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తున్నాను. సో నాకైతే చాలా బాగా రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో అందుకోసమనే నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. అండ్ మీరు నా హెయిర్ వాల్యూమ్ కానీ లెంత్ కానీ చూడొచ్చు. సో నాకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది. ఇది అన్ని స్కిన్ టైప్స్ కి కానీ సూట్ అవుతుంది. అండ్ బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేయాలో, ఎలా వాడాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా చాలా మంది అడిగారు హెర్బల్ షాంపూ లాస్ట్ వీడియోలో చూపించింది ఎలా యూజ్ చేయాలో చెప్పమని. సో ఆ వీడియో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ రెమెడీ అనేది మనం వీక్లీ 2 times యూజ్ చేయొచ్చు, 2 times or 3 times. సో మీకు స్టార్టింగ్ ఇనీషియల్ డేస్లోనే మీకు రిజల్ట్స్ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో అదే నమ్మకంతో నేను మీకు ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైతే యూస్ఫుల్ అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ రెమెడీ వచ్చేసి హెయిర్ టానిక్ అన్నమాట. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఆనియన్, ఉల్లిపాయ. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆనియన్ అనేది హెయిర్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఆనియన్ లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రాంగ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గుతుంది అండ్ హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అండ్ ఇది వాడడం వల్ల ఏంటంటే జుట్టు పల్చగా ఉన్నా సరే అది తగ్గి మనకు మందంగా కనిపిస్తుంది. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ని బాగా నీట్ గా ఉంచుతుంది అన్నమాట. సో దీనికి ముందుగా మనకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే నేను తీసుకున్నాను. నా హెయిర్ లెంత్ కి సరిపడా ఆనియన్ ని నేను తీసుకున్నాను అనమాట. దీన్ని చిన్న చిన్న పీసెస్ గా వీడియోలో కనిపించినట్టు కట్ చేసుకొని మనం మిక్సీ జార్ లో వేసుకొని మనం మిక్సీ పట్టాలన్నమాట దీన్ని. అండ్ మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వడగడితే మనకి మంచి జ్యూస్ అనేది వస్తుంది. ఆనియన్ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మెంతులు, ఫెనిగ్రిక్ సీడ్స్ అంటాము. సో ఇది కూడా మన జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి. మెంతుల్లో మన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్ అనేది చాలా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో కూడా మనకి యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల స్కాల్ప్ ని చాలా హెల్దీగా ఉంచుతుంది. సో ముందుగా దీన్ని ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. గ్లాస్ వాటర్ లో నా హెయిర్ లెంత్ కి 2 tablespoons ఆఫ్ మెంతులు అనేది సరిపోతుంది అనమాట. మీ హెయిర్ లెంత్ ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో 2 tablespoons ఆఫ్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ లో. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు, కర్రీ లీవ్స్ అంటాము. సో ఇది కూడా మన హెయిర్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కర్రీ లీవ్స్ లో మనకి బీటా కెరటిన్ అండ్ అమినో యాసిడ్స్ అధిక శాతంలో ఉండడం వల్ల హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏంటంటే రూట్స్ స్ట్రాంగ్ అవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గుతుంది అండ్ మనకు కొత్త జుట్టు రావడానికి పనిచేస్తుంది అనమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ గ్లాస్ వాటర్కి 2 tablespoons ఆఫ్ మెంతులు అండ్ ఒక రెమ్మ కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీరు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం వడకట్టుకోవాలి. సో ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ రసాన్ని
మంచిగా ఆనియన్ రసంలో మనం మిక్స్ చేయాలన్నమాట. సో, మన సీక్రెట్ రెమెడీ అనేది తయారైపోయింది. ఇదైతే మనకి హెయిర్‌కి చాలా బాగా పనిచేస్తుందండి. ఆనియన్‌లో ఉన్న సల్ఫర్ గానీ, కర్రీ లీవ్స్‌లో ఉన్న బీటా కెరటిన్ గానీ, ఇది బాగా హెయిర్‌కి పెరగడానికి, కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, దీన్ని 1 మంత్ దాకా గూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్‌లో అయినా, లేకపోతే గ్లాస్ జార్‌లో అయినా. సో, దీన్ని మనం స్ప్రే చేస్తూ అయినా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే కాటన్ పత్తి తీసుకొని మనం జుట్టుకి మంచిగా రూట్స్‌కి అప్లై చేసుకొని, మసాజ్ చేసుకొని ఒక 30, 45 మినిట్స్‌లో మనం హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు. నేను చూపించిన హెర్బల్ షాంపూ యూజ్ చేస్తే ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో, ఇదే మన సీక్రెట్ రెమెడీ. ఇదైతే హెయిర్‌కి చాలా బాగా పనిచేస్తుందండి. సో, మనం ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఒక 30-45 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలనమాట. సో, నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు నేనైతే నేచురల్ షాంపూని యూజ్ చేస్తాను. అండ్ చాలామందైతే మన వీడియో చూసి ఇదైతే ఆర్డర్ చేసుకున్నారు. అండ్ చాలామంది అడిగారు ఈ షాంపూ ఎలా యూజ్ చేయాలో. సో, ఇది యూజ్ చేయడం అయితే చాలా సింపుల్ అండి. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు. నా హెయిర్ వాల్యూమ్‌కైతే నాకు 4 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుందనమాట. సో, ఈ షాంపూ యూజ్ జేయడం అయితే చాలా సింపుల్ అండి. ఏం లేదు మీ హెయిర్ వాల్యూమ్‌కి సరిపడా మీరు షాంపూ అయితే తీసుకోవచ్చనమాట. నా హెయిర్ వాల్యూమ్‌కైతే నాకు 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందనమాట. 4-5 టేబుల్ స్పూన్స్. అండ్ దీనిలో ఏంటంటే మనం వాటర్ మిక్స్ చేసుకోవాలనమాట. ఐదర్ వాటర్ మిక్స్ చేసుకొని నైట్ మొత్తం సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్‌స్టాంట్‌గా కావాలనుకుంటే మాత్రం మనం హాట్ వాటర్ మిక్స్ చేసి ఒక 1 అవర్ అయినా మినిమమ్ 1 అవర్ అయినా సోక్ చేసుకోవాలనమాట. మనకు సోక్ చేస్తే ఏంటంటే మనకు నురుగ బాగొస్తుంది. అండ్ ఆయిల్ గానీ, జిడ్డు గానీ ఏదన్నా ఉన్నా గానీ మనకి క్లియర్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే మిక్స్ చేసుకుందాం. సో, ఇందులో మనకు దీనికి సరిపడా వాటర్ ఏసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలనమాట. సో, మీరు ఈ కన్సిస్టెన్సీ అనేది చూసుకోవచ్చనమాట. మీకు ఇందులో క్లియర్‌గా కనిపిస్తుంది. మనకి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో, ఇది మనం హెయిర్‌కి ఎలా అప్లై చేయాలంటే, మనం కొంచెం కొంచెం ఇది షాంపూ అనేది తీసుకొని కొంచెం పోర్ చేసుకొని బాగా రుద్దాలనమాట. స్కాల్ప్‌కి బాగా మసాజ్ చేయాలి. అండ్ రూట్స్ వరకు కూడా మనం మంచిగా మసాజ్ చేయాలి. అండ్ అట్‌లీస్ట్ 2-3 మినిట్స్ అయినా మనం హెయిర్ మీద ఉంచితే గనక అది బాగా పట్టుకుంటుందనమాట స్కాల్ప్‌కి. అండ్ మెయిన్ ఇది యూజ్ చేసేటప్పుడైతే మీరు కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాలనమాట. కొంచెం కళ్ళలో పడినా గానీ మనకు చాలా బర్నింగ్ అయితే అవుతుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా యూజ్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది అస్సలు రాదు. అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్ అవుతుంది. ఎవరైనా ఫ్రీజీ హెయిర్ గురించి బాధపడే వాళ్ళు ఉంటే మీరు రెగ్యులర్ షాంపూ బదులు మీరు ఇది యూజ్ చేయొచ్చనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్ లింక్ ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు చెక్‌ఔట్ చేసుకోండి. సో, ఇదండి నా హెయిర్‌కి యూజ్ చేసిన సీక్రెట్ రెమెడీ. నాకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. కూడా ఇది యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇది ఈ రెమెడీ అనేది కంటిన్యూస్‌గా వాడాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. 1-2 టైమ్స్ యూజ్ చేసి జుట్టు ఇమ్మీడియేట్‌గా పెరగట్లేదు, హెయిర్ ఫాల్ తగ్గట్లేదు అనుకుంటే అది అవ్వదండి 1-2 టైమ్స్‌లోనే. అట్‌లీస్ట్ మినిమమ్ 2-3 మంత్స్ అయినా మీరు కంటిన్యూస్‌గా వాడితే గనక మీకు రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయన్నమాట. బికాజ్ నాకు కూడా వచ్చాయి. మీరు నా వీడియోస్‌లో చూడొచ్చు. కంటిన్యూస్‌గా లాస్ట్ 3 మంత్స్ నుంచి. సో, ఇది 100% అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇది అన్ని స్కిన్ టైప్స్ కూడా మీకు సూట్ అవుతుందనమాట. సో, ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. బికాజ్ ఇది హోమ్ రెమెడీ కాబట్టి. సో, ఎవ్రీ టైమ్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకి బిజీ లైఫ్‌లో. బట్ ఏంటంటే మనం కొంచెం టైం తీసుకొని గనక మనం ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్ కేర్ రొటీన్ చేస్తే గనక హెయిర్ అనేది చాలా బాగా ఉంటుంది మనకి. హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో, మనకు కావాల్సిన రిజల్ట్స్ అయితే మనకొస్తాయన్నమాట. సో, ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.